ఓ తండ్రి కన్న కూతురి పట్ల కసాయి అయ్యాడు. ఈడొచ్చిన ఆడపిల్ల అని కూడా చూడకుండా చేతులు తాడుతో కట్టేశాడు. కన్న తల్లితో పాటు తోబుట్టువుల కళ్ల ముందే నీటి కాలువలో నెట్టేశాడు. తన కూతుర్ని కాపాడమని తల్లి ఎంత అరిచినా ఎవరూ కాపాడలేకపోయారు. దీంతో ఆ చిన్నారి నీళ్లలో కొట్టుకుపోయింది. దీన్నంతా వీడియో తీశాడు ఓ కసాయి తండ్రి. ఆ వీడియో 2 నెలల క్రితం బాగా వైరల్ అవడంతో పోలీసులు అతన్ని కూతుర్ని హత్య చేసిన కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇక ఇలా ఉంటే అందరూ చనిపోయిందనుకున్న ఆ 17 ఏళ్ల కూతురు మాత్రం 2 నెలల తర్వాత తిరిగొచ్చి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. అసలు నేరస్తుడు నాన్న కాదు, అమ్మేనని, తన తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలని పోలీసులకు కోరుకుంది. ఇంతకీ ఏం జరిగింది? కాలువలో కన్నవాళ్ల కంటి ముందు కొట్టుకొని పోయిన ఆ చిన్నారిని ఎవరు కాపాడారు? 2 నెలలు ఆమె ఎక్కడుంది? చనిపోయిందనుకున్న ఆమె ఎలా తిరిగి వచ్చింది? లెట్స్ వాచ్. కన్న తండ్రి అంటే ఆడబిడ్డను కంటికి రెప్పలా కాపాడేవాడు. కానీ ఓ తండ్రి మాత్రం తన కూతురి పట్ల తానే రాక్షసుడయ్యాడు. కన్న బిడ్డను కాల్వలోకి నెట్టేసి ప్రాణాలు తీద్దామనుకున్నాడు. అయితే అనూహ్యంగా ఆ కుమార్తె 2 నెలల తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. హత్యా నేరం కింద జైల్లో ఉన్న తండ్రిని విడిచిపెట్టాలని పోలీసులకు ఇప్పుడు ప్రాధేయపడింది. ఈ ఘటన ఫిరోజ్పూర్ జిల్లాలో జరిగింది. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సుర్జీత్ సింగ్ అనే వ్యక్తికి భార్య, 4 ఆడపిల్లలున్నారు. అందులో పెద్ద కుమార్తెకు 17 ఏళ్లు. ఆమె చదువు మానేసి ఖాళీగా ఉంటుంది. దీంతో తండ్రికి ఆమెపై అనుమానం పెరిగింది. ఈ విషయమై ఆ బాలిక తల్లిదండ్రుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 29న రాత్రివేళ కూతురు విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న సుర్జీత్ సింగ్ పెద్ద కుమార్తె చేతులను తాడుతో కట్టేశాడు. భార్య, మరో 3 కుమార్తెలు చూస్తుండగానే ఆమెను కాలువలోకి తోసేశాడు. భర్త సడన్ గా చేసిన పనికి షాక్ అయిన తల్లి సహాయం కోసం కేకలు వేసింది. కానీ అది రాత్రి సమయం కావడంతో ఎవరూ బాలికను కాపాడలేకపోయారు. ఇక తండ్రి మాత్రం తనలోని పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ నీటిలో కొట్టుకుపోతున్న కుమార్తెకు బాయ్ బాయ్ చెప్తూ వీడియో కూడా తీశాడు. అతడు రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు నీటిలో కొట్టుకుపోయిన ఆ బాలిక చనిపోయినట్లు ఆమె కుటుంబం, పోలీసులు భావించారు. బంధువుల ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు సుర్జీత్ సింగ్ ను అరెస్ట్ చేశారు. దీంతో అతడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అయితే అనూహ్యంగా కుటుంబ సభ్యులు, పోలీసులు చనిపోయిందనుకున్న బాలిక 2 నెలల తర్వాత తిరిగి వచ్చి బిగ్ షాక్ ఇచ్చింది. తన తండ్రి నీటి కాలువలో పడేసిన తర్వాత తాను ఎలా ప్రాణాలతో బయటపడిందో వివరించింది. అనారోగ్యం పాలైన తాను ఒకచోట చికిత్స పొందినట్లు తెలిపింది. తలకు గాయం వల్ల కొన్ని విషయాలు గుర్తుకు రావడం లేదని, వెంటనే తిరిగి రాలేకపోయినట్లు చెప్పింది. అయితే ఈ 2 నెలలు ఎక్కడ ఉన్నది, ఎవరు తనను కాపాడింది మాత్రం ఆమె వెలువడించలేదు. ఇక ఇలా ఉంటే తన తండ్రి సుర్జీత్ సింగ్ ను జైలు నుంచి విడుదల చేయాలని పోలీస్ అధికారులకు ఆ బాలిక కోరి ట్విస్ట్ ఇచ్చింది. తన 3 చెల్లెళ్ల బాధ్యత చూసేవారు ఎవరూ లేరని, వారికి తండ్రి అవసరమంటూ కన్నీళ్లతో వేడుకుంది. ఇదిలా ఉంటే తన తండ్రి తనను కావాలని చంపే ప్రయత్నం చేయలేదని, తన తల్లే దీనంతటికీ కారణమని చెప్పింది. తల్లి తన గురించి చెడుగా చెప్పి రెచ్చగొట్టడంతోనే మద్యం మత్తులో ఉన్న తండ్రి అలా చేశాడని తెలిపింది. బంధువులపై నమ్మకం లేదని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆమె కోరింది. అయితే ఆ బాలిక తిరిగి రావడంపై ఆమె స్టేట్మెంట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు పోలీసులు. ఆమె తండ్రిపై నమోదు చేసిన హత్య కేసును హత్యాయత్నంగా మార్పు చేస్తామని పోలీస్ అధికారి తెలపడంతో పాటుగా ఆమెకు రక్షణ కల్పిస్తామని చెప్పారు.